ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకు ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు. ప్రభువు ఈ మాసాంతమునకు సహాయం చేసేటట్లుగా ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఏసే పరిష్కారం ప్రోగ్రామ్ సెల్ఫ్ సపోర్ట్ చేయండి. ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి. మీ కృప విస్తారముగా అనుగ్రహించండి. వాక్యం వింటున్న విశ్వాసులను, వాక్యం వింటున్న నూతన ప్రజలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ సోదర సోదరిలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 6వ అధ్యాయంలో 21 వచనాలు వ్రాయబడ్డాయి. దీనిలో చాలా అద్భుతమైనటువంటి ఒక కథనం, ఒక స్టోరీ, ఒక వృత్తాంతం వ్రాయబడింది. ఫిలిష్తీయులు మందసాన్ని తీసుకుని వెళ్ళారు. ఇశ్రాయేలీయులను జయించి వధించి మందసాన్ని తీసుకెళ్ళిన తర్వాత అష్టోదు, ఎక్రోను, గాతు మొదలగు స్థలాల్లో ఆ మందసాన్ని త్రిప్పుతూ వచ్చారు. మందసం ఎక్కడికి వెళ్ళినా ఫిలిష్తీయుల మధ్య ఉన్న కాలాన ఫిలిష్తీయులు నష్టపోయారు, అనారోగ్యం పాలయ్యారు. వారి యొక్క దేవత బ్రద్దలైపోయింది. అందుకే వారంతా కూర్చుని ఆలోచన చేసుకుంటున్నారు. దేవుని మందసం మన దగ్గర ఉండటం మంచిది కాదు, దాని స్థానానికి దాన్ని పంపించేద్దాం. మన మీదే కాకుండా మన దేవత మీద కూడా దీని ప్రభావం ఉంది. కనుక ఫిలిష్తీయులు నాయకత్వం నష్టపోయే పరిస్థితులు వచ్చేసాయి. అందువలన మందసం పెట్టి ఎలా వెనక్కి పంపాలి, ఎవరు తీసుకెళ్తారు, ఎలా తీసుకెళ్దాం, ఏం చేస్తే బాగుంటుంది అని వారు ఆలోచించడం ప్రారంభించారు. అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది 6వ అధ్యాయంలో. వారు అపరాధ పరిహారంగా కొంత బంగారాన్ని మందసంతో పాటు ఉంచి దానిని ఒక నూతన బండి మీద పెట్టి వితౌట్ డ్రైవర్, ఆ ఎడ్ల బండికి ఏ విధమైన నడిపించేవాడు లేకుండా విడిచిపెట్టేయటం. దేవుడు బెత్షెమెషు ప్రాంతానికి గనక దాన్ని అంటే బెత్షెమెషు అంటే ఇశ్రాయేలీల ప్రాంతం, దానంతట అదే ఎడ్లు గనక అక్కడికి వెళ్ళిపోతే దేవుడే మన మీద ఈ శిక్షా విధులన్నీ చేశాడని, యెహోవాయే దీనికి కారణం అని, ఒకవేళ అలా వెళ్ళకపోతే గనక మన ఫేట్ వల్ల ఇది జరిగింది అనుకోవటం కానీ చేద్దామనే నిర్ణయానికి వచ్చారు. అలాగే 5 పట్టణాల పక్షంగా, 5 సర్దారుల పక్షంగా 5 బంగారు పందికొక్కులు తయారు చేశారు. అది వారి యొక్క దేవతల రూపాల్లో ఒకటి. అందుకనే 5 పందికొక్కులు తయారు చేశారు బంగారంతో. వాటిని ఒక పెట్టెలో పెట్టి మందసం పెట్టిని బండెక్కించి వదిలిపెట్టేశారు. అది ఎటు వెళుతోందా అని చెప్పి వెంటబడి చూశారు. ఖచ్చితంగా యెహోవాయే దానిని నడిపిస్తున్నాడు అని తెలియజేయబడేట్లు బేత్షెమెషు దగ్గరికే వచ్చింది, ఆ సరిహద్దులోకి వెళ్ళింది.
అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు గోధుమల పంటను కోసుకుంటున్నారు, లోయలో ఉన్నారు. వాళ్ళు బండి మీద ఉన్న మందసం పెట్టి చూసి సంతోషపడి వాళ్ళు తెచ్చుకున్నారు. దానిని ఎక్కడ పెట్టాలి అనే దాని మీద వారు ఆలోచన చేశారు. బేత్షెమెషు వారు పొరపాటు చేశారు, మందసం పెట్టి ఓపెన్ చేశారు. 70,000 మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. అప్పుడు వారు భయపడి దాన్ని ఎక్కడ పంపించాలి, ఎలా పంపించాలి అని అనుకున్నప్పుడు కిర్యాత్యారీము అనేటువంటి ప్రదేశంలో దానిని ఉండేటట్లుగా ఒక యాజకుని నియమించేటట్లుగా తర్వాత ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది మనకు 6వ అధ్యాయంలో మనకు కనిపించేటువంటి విధానం. చూడండి, ఈ 6వ అధ్యాయం 1వ వచనం నుండి వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, యెహోవా మందసము 7 మాసములు ఫిలిష్తీయుల దేశమందు ఉండిన తరువాత ఫిలిష్తీయుల యాజకులు శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలానికి దానిని పంపుదుమో తెలియజెప్పండి అని అడిగారు. యాజకులను పిలిచారు, శకునగాండ్రను పిలిచారు. యాజకులు ఎవరు, శకునగాండ్రు ఎవరు? ఫిలిష్తీయుల్లో. ఫిలిష్తీయులకు దాగోను దేవత దేవుడిగా కొలుస్తారు వాళ్ళు. కాబట్టి ఆ దేవత యొక్క యాజకత్వం చేసేటువంటి వారు ఫిలిష్తీయుల్లో ఉన్నారు. వాళ్ళని పిలిచారు. అంటే యెహోవాను దేవునిగా ఇశ్రాయేలీయులు కలిగి సత్యదేవుణ్ణి తెలుసుకున్నారో, ఆ దేవుని ప్రత్యక్షత ఎరుగనటువంటి మనుషులు దేవుణ్ణి వెతుకుతూ తామే సొంతగా దేవుణ్ణి తయారు చేసుకున్నారు. అన్య జనాంగం. ఐగుప్తీయులు తమ కొరకు దేవుళ్ళను చేసుకున్నారు. మిద్యానీయులు తమ కొరకు దేవుళ్ళను చేసుకున్నారు. అలాగే యాకోబు యొక్క మామగారైన లాబాను, ఆ నివాసిత ప్రాంతంలో ఉన్నటువంటి వారికి దేవుళ్ళు ఉన్నారు, ఫిలిష్తీయులకు దేవుళ్ళు ఉన్నారు. ఇలా మనం చూస్తున్నప్పుడు అన్య జనాంగానికి వారికి దేవతలు దేవుళ్ళు ఉన్నారు. వారు దేవుణ్ణి వెతికి దేవుణ్ణి కనుగొనలేక దేవుణ్ణి తయారు చేసుకున్నారు. ఆ దేవుడు వారికి ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా కానీ, ఆ దేవుడు వారిని నడిపించి ఆశీర్వదించాడన్నట్లుగా కానీ రిటర్న్ డాక్యుమెంట్ ఎక్కడా కనపడదు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. దేవుడు మాట్లాడగా విన్నాము అని చెప్పింది ఇశ్రాయేలు జనాంగమే. మిగతా అన్య జనాంగాల్లో ఎవరు కూడా ఈ దేవుడు నాతో మాట్లాడాడు, ఇది ఆజ్ఞ ఇచ్చాడు, ఇది నేను చేశాను, ఇది చేసినందున ఈ ఫలం ఇచ్చాడు, ఈ ఫలం ఇచ్చినందున ఇది చేస్తున్నానని చెప్పేటువంటి తెగలు, జాతులు బైబిల్ గ్రంథంలో అన్యులలో ఎక్కడా కనపడవు. ప్రధానంగా ఐగుప్తు చాలా పెద్ద దేశం, వర్ధిల్లిన దేశం. ఫరో అనేవాడు చక్రవర్తి. 10 దేవతలు ఉన్నాయి ఆ దేశంలో. వారు ఏర్పాటు చేసుకున్నారు. ఐగుప్తీయులు తమ కొరకు 10 దేవతలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేవతలలో ఎవరైనా ఎప్పుడైనా ఫరోతో మాట్లాడినట్టుగా కానీ, ఫరోకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇలా చేయండి అని చెప్పిన వాళ్ళు కానీ ఎప్పుడూ లేరు. బైబిల్ చరిత్ర అంతా అన్య దేవతల ఆరాధనలో ఎక్కడా ఏ దేవుడు వారితో మాట్లాడినట్టుగా లేదు. ఒక్క బైబిల్ గ్రంథంలో యెహోవా దేవుడే మాట్లాడినట్లుగా చరిత్ర కనిపిస్తోంది. వివిధ అన్య జనాంగాలను గురించి కూడా దేవుడు మాట్లాడాడు ఇశ్రాయేలు ప్రవక్తల ద్వారా. కనుక ఇక్కడ వీరు కొంత నాలెడ్జ్ అబౌట్ గాడ్ వారు అభివృద్ధి చేసుకున్నారు. వారికి ఉన్నటువంటి మానవ పరిజ్ఞానంలో దేవుడు అంటే ఇట్లా ఉండాలి, దేవుని దగ్గరికి వస్తే ఇట్లా చేయాలి, దేవునికి ఇట్లా మనం చేస్తూ పోవాలి అనేటువంటి ఒక కల్చర్ బిల్డ్ చేసుకున్నారు. ఒక కాన్స్టిట్యూషన్, అన్రిటన్ కాన్స్టిట్యూషన్ బిల్డ్ చేసుకున్నారు. వ్రాయబడినటువంటి ఒక ఆధ్యాత్మిక రాజ్యాంగాన్ని వాళ్ళు ఇండిపెండెంట్గా కలిగి ఉన్నారు. ఏ జాతికి ఆ జాతి, అది వాస్తవం. అందుకే గుళ్ళు కట్టారు. వాళ్ళకి పండగలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. అన్య దేవత ఆరాధనలో బలులు ఇచ్చారు. కొన్ని చోట్ల క్షుద్ర బలులు చేశారు, పిల్లల్ని బలులు ఇచ్చారు.
అగ్నిగుండంలో పిల్లల్ని ఇచ్చిరారు. టు సాటిస్ఫై గాడ్ అనే భావనతో వాళ్ళు అలా చేశారు. కాబట్టి దేవుడు అనగానే ప్రతి మానవుడు కూడా దేవుని గురించిన ఆలోచన కలిగి ఉంటాడు. దేవుని చూడాలి, దేవుని కనుగొనాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలి, దేవుని కనుసైగల్లో మెలగాలి, దేవుడు మనతో మంచిగా ఉండాలి, మనం దేవుడితో మంచిగా ఉండాలి. హ్యూమన్ గుడ్నెస్, మానవ మంచి, మానవ నీతి అనేది మానవులు పాటించడానికి మానవత్వాన్ని బట్టి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దానికంటే మించినది విశ్వాసము వలన కలిగిన నీతి. అది దేవుని యందలి విశ్వాసం ద్వారా కలిగినటువంటిది. కాబట్టి ఇక్కడ ఫిలిష్తీయులు అటువంటి యాజకులను, అటువంటి శకునగాండ్రను పిలిచారు. శకునగాండ్రు అంటే దెయ్యముల ఆత్మచేత నడిపించబడేవాళ్ళు అని అర్థం. చూడండి, సిమిలర్ స్పిరిట్స్ అనేవి బైబిల్ గ్రంథంలో మనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడింది. అంటే అపవాది పడద్రోయబడిన వాడు, దేవదూతలలో అపవాది పడద్రోయబడిన వాడు, అతడితో 2/3 ముగ్గురులో ఇద్దరు అతనితో పడద్రోయబడ్డారు. వారే సిమిలర్ స్పిరిట్స్గా వ్యవహరిస్తారు. మనం వాటిని దెయ్యాలనుకుంటాం. సోదెగాండ్రు అనేవాళ్ళు ఉంటారు. అంటే ఇది ఒక దెయ్యపు చేష్ట. అంటే పుతోను దెయ్యం అన్నాడు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో. పుతోను దెయ్యం, దాని క్వాలిటీ ఏమిటంటే, దాని యొక్క విధానం ఏమిటంటే అన్ని చెప్పేస్తుంది. వెనకబడి ఆ వ్యక్తి ఎవరు ఏమిటో కేకలేస్తుంది. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని యొక్క, జీవము గల దేవుని యొక్క సేవకులు, వీళ్ళు రక్షణ మార్గం మీకు బోధిస్తారని ప్రకటన చేసుకుంటే వెనక తిరిగింది. వాస్తవంగా అది డెవిల్ స్పిరిట్, డివైన్ స్పిరిట్ కాదు, దైవ సంబంధమైనటువంటి ఆత్మ కాదు అది. అందుకే అపోస్తలుడైన పౌలు దాన్ని గద్దించినప్పుడు ఆ దెయ్యము, పుతోన్ అనే దెయ్యము ఆమెను, ఆ చిన్నదాన్ని విడిచి పారిపోయింది. గొప్ప లాభసాధకం పోయిందని దాని యజమానులు వచ్చి పౌలు గారి మీద అటాక్ చేశారు. కనుక ఈ విధంగా శకునగాండ్రు అనే పదం రాగానే దురాత్మల చేత ఆవహించబడిన వారై, పురికొల్పబడిన వారై, ప్రభావితం చేయబడిన వారై కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. వీటిని గురించి బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో ఐగుప్తు శకునగాండ్రుని గురించి రాశాడు. ఐగుప్తు శకునగాండ్రు మోషే కర్ర పడేస్తే పామైంది. ఐగుప్తు శకునగాండ్రు కూడా కర్ర పడేస్తే పామైంది. కొన్ని మాంత్రిక విద్యలు చెప్పేటువంటి వారు, కొన్ని జాగ్రత్తలు ప్రజలకు మతం పేరిట వీరు ప్రవచిస్తూ ఉండి అభ్యాసం చేసుకొని తమ జీవనాన్ని సాగిస్తారు. అట్లాంటి వారు ఇప్పుడు సమాజంతో అసలు నేను ఈ ప్యాసేజ్ని కంపేర్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను నేను ఎక్స్ప్లెయిన్ చేయటమే నా ఉద్దేశం. కంపేర్ చేసి విమర్శించాలనేది నా ఉద్దేశం కాదు. కంపేర్ చేసి విమర్శిస్తే సాగర్ గారు ప్రస్తుతం ఎవరెవరినో విమర్శిస్తున్నారు పరిష్కారంలో అని అంటారు. అందుకే నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న విషయాలు నేను కంపేర్ చేయటం లేదు. ఎందుకంటే నేను క్రైస్తవ్యంలో రావాల్సిన మార్పు, క్రైస్తవ్యంలో ఉన్నవారు చెందాల్సినటువంటి రూపాంతరం గురించి విషయాలు వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇతర విషయాలు సువార్త ప్రకటన చేత అది వారి నిర్ణయం. మనం సువార్త ప్రకటిస్తాం, నమ్ముతారా లేదనేది వింటున్న వారి యొక్క డిస్క్రిప్షన్. వాళ్ళ ఆచారం కానీ, వారి అభ్యాసం కానీ, వారికి ఉన్నటువంటి విశ్వాసాలను కానీ విమర్శించడానికి నేను లేను. అది నా డ్యూటీ కూడా కాదు. బైబిల్ ప్రకారం ఎరిగిన వారికి సువార్త ప్రకటించడమే. వారు ఇతరం ఏం అభ్యాసం చేస్తున్నారనేది వారి వ్యక్తిగతం. ఇక్కడ నేను చెబుతోంది ఎవరి గురించి అంటే ఫిలిస్తీన్ల దేవుని గురించి, ఫిలిస్తీన్ల కాలంలో ఉన్న శకునగాండ్ర యొక్క అభిప్రాయాన్ని గురించి నా అభిప్రాయాన్ని మాట్లాడుతున్నాను. మీరు గ్రహిస్తున్నారని తలస్తున్నాను. శకునగాండ్రు దయ్యపు మాంత్రిక విద్యల చేత చేసేవారు. 21వ శతాబ్దంలో ఇవన్నీ కూడా కొట్టిపారేశాం. కానీ బైబిల్ గ్రంథంలో అపవాది అనేవాడిని గురించి చెప్పబడింది, పడద్రోయబడిన దేవదూతల గురించి చెప్పబడింది, వారు చేసేటువంటి దుష్టక్రియలను గురించి చెప్పబడింది.
చరిత్రలో ప్రారంభ మానవుడైనటువంటి ఆదాము హవ్వల విషయంలో వాడు చేసిన మోసాన్ని గురించి చెప్పబడింది. కాబట్టి బైబిల్లో వ్రాయబడిన విషయాలే మనం మాట్లాడుతున్నాం. చూడండి, శకున గాండ్రు ఏమని చెబుతున్నారంటే, ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని పంపివేసే ఉద్దేశం ఉంటే ఊరకే పంపకూడదు, ఏ విధమైన చేతనైనా ఆయనకు అపరాధ అర్పణం చెల్లించాలి. చూడండి, ఇవన్నీ వాళ్ళ సొంత మాటలు, దేవుడు కోరినవి కాదు, దేవుడు అంగీకరించినవి కూడా కాదు. రైట్? ఫిలిస్తీన్లు ఇచ్చిన అపరాధ పరిహారార్థ బలి దేవుడు స్వీకరించినట్లుగా బైబిల్లో చెప్పలేదండి. ఇట్ ఈస్ దేర్ ఓన్ ఒపీనియన్ అబౌట్ గాడ్ జెహోవా. అది తప్పిదమే. దేవుడు అలా కోరలేదు. మందసం తెచ్చారు కనుక మీరు కొంత బంగారం ఇచ్చేస్తే నేను మిమ్మల్ని క్షమించేస్తా, అట్లా ఏం చెప్పలేదు దేవుడు వాళ్ళతో. కానీ వారి యొక్క ట్రెడిషనల్ రిలీజియన్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే ఊరికే పంపించకూడదు. ఇప్పుడు కూడా ఒక ఆచారం ఉంది క్రైస్తవ్యంలో, దైవ సేవకుడు ఇంటికి వస్తే ఉచితంగా ఊరికే ఇంటి నుంచి పంపకూడదు, ఏదో ఒక కానుక ఇవ్వటమో ఏదో ఒకటి చేయటం చేస్తారు. అది అభ్యాసం జరిగింది. ఇవ్వనంత మాత్రం నేను జరిగేదేం లేదు. ఇచ్చినందున దేవుని పేరిట చేసిన ఏ కార్యానికైనా ఆశీర్వాదం ఉంది. ఫలానా సేవకుడికి ఇచ్చాం గనక ఆశీర్వాదం అనేది తప్పు, దేవుని పేరిట ఇచ్చాం గనక ఆశీర్వాదం. కనుక అది లింకప్ విత్ గాడ్, నాట్ విత్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఈ పాస్టర్ గారికి ఇచ్చాం కాబట్టి గొప్ప కార్యం జరిగిపోతాం మనకు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సోదరుడా, సోదరి, ఈ దినం నేను టీవీ చూస్తున్నాను, ఒక ఆయన వాక్యంలో చెబుతున్నాడు, నేను ప్రార్థించి గద్దించగా అంటున్నాడు. ఆయన ప్రార్థించి గద్దించడం కాదు, అక్కడ ఎవరి నామమున గద్దించబడింది? యేసుక్రీస్తు ప్రభు నామం. కనుక క్రీస్తు నామమున జరిగిన స్వస్థత, క్రీస్తు నామములో జరిగిన అద్భుతం, క్రీస్తు నామములో జరిగినటువంటి విడుదల, ఇది నేను చాలా మంది బోధకులు వ్యక్తిగతంగా ప్రకటించుకుని లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది చాలా తేటగా కనిపించిపోతుంది. కాబట్టి క్రైస్తవ్యంలో మార్పులు రావాలి, వాక్యాన్ని వాక్యంగా విభజించేవారు కావాలి. కనుక ఇక్కడ జరిగినటువంటిది ఏమిటంటే ఊరకనే పంపకూడదు అనేటువంటి కాన్సెప్ట్ వారు రిలీజియన్ ప్రకారం వారు మాట్లాడారు, దానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే వారు మత నాయకులు కదా, ఫిలిస్తీన్లకు మత నాయకులు కనుక సర్దారులు ఒప్పుకున్నారు. యాజకులు చెప్పారు, మత నాయకులు చెప్పారంటే చేసేస్తారు. ఇప్పుడు కూడా అంతే కదా, ఎవరైనా ఒక పెద్ద ఆయన దేవుని పేరిట ఉన్నాయన ఇలా చెయ్యండి మీకు మేలు కలుగుతుందని చెప్తే ఖర్చు పెట్టేసి మరీ చేసేస్తారు. అది జరుగుతుందా లేదా అనేటువంటి విచక్షణ వివేచన ఏమి ఉండదు మనుషులకి, చేసేస్తారు అంతే. ఈ దిక్కుగా నడవకూడదని చెప్పేస్తే ఇంకా ఆ దిక్కుగా నడవడు ఆ రోజంతా కూడా. లేదంటే ఈ పని చేయకూడదు, లేకపోతే ఇటు కట్టకూడదు అటు కట్టకూడదు అంటే కట్టడే అంతే. అది వారి యొక్క విశ్వాసం, వారు విలువలకు, వారి అట్టి వాటికి ఇస్తున్న విలువలకు ఇస్తున్న విలువను బట్టి ఉంటుంది అది. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు స్వస్థత నొంది ఆయన హస్తం మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండెనో మీరు తెలుసుకుంటారు. ఇది రాంగ్. దేవునికి ఏదో ఒకటి సమర్పించేస్తే మీకు అర్థమైపోతుంది. గాడ్ విల్ రివీల్ యూ బై గివింగ్ సంథింగ్ టు హిమ్. ఆయనకు దేవునికి ఏదో ఒకటి అపరాధం ఇచ్చేస్తే మీకు అర్థమైపోతుంది అంటే దానంత పొరపాటు లేదు. యూ కెనాట్ బై యువర్ గాడ్. దేవుడు నువ్వు కొనలేవు. చాలా మంది పొరపాటు అవగాహనలో క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. టీచింగ్స్ అట్లా వచ్చేస్తున్నాయి, మరి ఏం చేస్తాం? మీకు మగపిల్లాడు కావాలా, రండి పలానాది స్పాన్సర్ చేయండి. మీకు ఉద్యోగం కావాలా, రండి పలానాది స్పాన్సర్ చేయండి. లేదా మాకు స్పాన్సర్ చేశారు, కోర్టు కేసు గెలిచారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. దేవుని కృపను క్రియలతో ఎలా ముడిపెడుతున్నారు? అది ఆయన చిత్తమును బట్టి, ఆయన మహిమాతో ఆయన చేసే క్రియ. నాట్ బికాస్ ఆఫ్ యువర్ స్పాన్సర్షిప్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. దేవుడు నువ్వు ఇచ్చేటువంటి డబ్బును బట్టి ఆయన మారి క్రియలు చేయడు. కానీ అది ప్యాగన్ అలవాటు, అన్యజనాంగం యొక్క అలవాటు. ఇక్కడ అదే వారు చెబుతున్నారు, దేవుడు మీ అందరి మీద ఎట్లాంటిది ఎందుకు చేశాడో మీరు తెలుసుకుంటారన్నాడు. ఫిలిస్తీన్లకు వెంటనే అది నాటుకుంది. ఓహో మంచిదే కదా, మనకు దేవుడు ఎందుకు ఇలా చేశాడో కొంచెం అపరాధం ఇచ్చేస్తే చెప్పేస్తాడు కదా అన్నట్టుగా వాళ్ళు భావించారు. ఇంకా కంటిన్యూషన్లో
ఫిలిస్తీన్లు మనం ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణ ఏది అని వారిని అడిగారట. వారేమంటున్నారు, సర్దారుల మీద ఉన్న అందరి మీద ఉన్న తెగులు ఒకటే కాబట్టి ఫిలిస్తీ సర్దారుల లెక్క 5 కాబట్టి 5 బంగారు గడ్డల రూపాలు 5 బంగారు పందికొక్కులను చెల్లించండి అన్నారు. కాబట్టి మీరు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. ఏమండి, ఇశ్రాయేలీయుల దేవుడు ఈ విధమైన మహిమను అంగీకరిస్తాడా? దేవుడు మమ్మలను బాధ పెడుతున్నాడని మేము గుర్తించాం గనక ఈ విధానంగా చేస్తాం అని వాళ్ళు అంటాన్ని దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు వారిని ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? తాను ఉండవలసిన స్థలమున, మందసము ఉండవలసిన స్థలమున వారు అతిక్రమించి తెచ్చారు గనుక వారు ఆ స్థలమునకు పంపే పర్యంతం వారికి అటువంటి పరిస్థితే కదా. కాబట్టి దేవునికి మహిమ చెల్లించాలి అన్నారు, కానీ ఆ దేవుడిని నమ్ముకోలేదు వాళ్ళు. వన్ ఆఫ్ ద గాడ్, అనేక దేవుడులు ఒక దేవుడిగానే వారు గుర్తించారు తప్ప ఏకైక దేవుడిగా వారు గుర్తించలేదు ఫిలిస్తీన్లు. ఇశ్రాయేలీలకైతే ఒకే దేవుడు, వేరొక దేవుడు లేడు. అన్యజనాంగం అనేక దేవుడితో యెహోవాను ఒక దేవుడిగా చేసుకున్నారు. అందుకనే వారు ఏర్పాటులోకి రాలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు రక్షణార్థమైనటువంటి పరిస్థితికి రాలేదు. అప్పుడు మీ మీద, మీ దేవతల మీద, భూమి మీద భారంగా ఉన్న తన హస్తమును ఆయన తీసివేయును అని కాబోలు అనే మాట రాశారు. నేను సంతోషపడ్డాను ఈ మాట చదివినప్పుడు. అన్సర్టనిటీ, వీ డోంట్ నో, మాకు తెలియదు. పోన్లేండి, అక్కడన్నా యథార్థం ఒప్పుకున్నారు ఆ యాజకులు, ఆ శకునగాండ్రు. అప్పుడైనా దేవుడు మీ మీద ఈ హస్తం తీసేస్తాడు. కాబోలు 5వ వచనం చివరి పదం ఇది. కాబోలు అనే మాట నేను అండర్లైన్ చేశాను, దాని చుట్టూతో ఒక రౌండ్ గీశాను. కాబోలు. వాళ్ళకి తెలియదు దేవుడు ఇది చేస్తాడు, ఇలా ప్రవర్తిస్తాడు, ఇది ఆయనకి ఇష్టము, ఇలా చేస్తేనే క్షమాపణ అనేది వారికి తెలియదు. కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వాళ్ళు భక్తి చేస్తున్నారు. ఈనాడు అలాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. కారణం బైబిల్ చదవకపోవటం, బైబిల్ అర్థం చేసుకోకపోవటం, బైబిల్ యొక్క వివరణ ఏమిటని దైవ సేవకులు అడిగి తెలుసుకోకపోవటం, తమకేం అర్థమైతే దాన్ని చేసేసుకోవటం. అది కరెక్ట్గా అర్థమైందా లేదా అనేది చూడరు. దేవుని వాక్యాన్ని చదివి దాన్ని గ్రహించి దాని ప్రకారం నడిస్తే మనకు అర్థమవుతుంది ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తం కాదు. దేవుని నీతి ఏమిటి, దేవునికి ఇష్టం లేనిది ఏమిటి, దేవుడు సహించలేనిది ఏమిటి అనేది మనకు తెలుస్తుంది బైబిల్ చదివితే. మనలో చాలామంది బైబిల్ చదవటం లేదు. 24 గంటలు క్రిస్టియన్ ఛానల్స్ ముందు కూర్చుంటున్నారు, కానీ 10 నిమిషాలైనా బైబిల్ తీసుకొని ఇండిపెండెంట్గా కూర్చొని ధ్యానించి చదివి స్టడీ చేసేవాళ్ళు ఎక్కడ కనపడటం లేదు. అవసరమైంది ఏమిటంటే వాక్య పరిశీలన. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు వారు వాక్యాన్ని పరిశీలించి చూశారు. బెరయా విశ్వాసులు వాక్యం అలా ఉందా లేదా, అపోస్తులు చెబుతున్నది స్క్రిప్చరల్ బేస్డా కాదా అనేది చూస్తూ వచ్చారు. అలా చూడాలి. అలా చూడకుండా ఈ శకునగాండ్రు అయితే అవుతుంది, కాబోలు అలా జరగచ్చేమో, అది అయ్యుండొచ్చేమో అన్నట్టుగా చెబుతున్నారు. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయాలు కఠినపరుచుకునినట్లు మీ హృదయములను మీరు ఎందుకు కఠినపరుచుకుంటారు? ఆయన వారిలో అద్భుత కార్యములు చేయగా వారు ఈ జనములను పోనిచ్చిరి. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయిరు కదా, కాబట్టి మీరు కూడా ఒక కొత్త బండి చేయించండి. కాడిమోయని పాడి ఆవులు 2 తెచ్చి బండికి కట్టండి. ఆ దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలివేసేయండి. యెహోవా మందసం బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకి మీరు అప్పగించవలసిన బంగారు వస్తువులు పక్కనే చిన్న పెట్టెలో పెట్టండి. దాని మార్గాన్ని అది పోయేటట్లుగా విడిచిపెట్టండి. అది బెత్షెమెషునకు పోవు మార్గాన బడి ఈ దేశపు సరిహద్దు దాటితే ఆయన ఈ గొప్ప కీడు మనకు కలుగు చేశాడని మనం అనుకొనవచ్చును. అది కూడాను అన్సర్టెన్. ఒకవేళ అలా కాకపోతే మన అదృష్టవశం చేత అది మనకు సంభవించునని మనం తెలుసుకుందాము. చూస్తున్నారా,
ఖచ్చితంగా ఇది కరెక్ట్ అని చెప్పే పరిస్థితిలో లేరాళ్ళు. ఎందుకంటే దే డు నాట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారికి వాక్యం తెలియదు, వారికి దేవుడు తెలియదు, దేవుని విధానం తెలియదు, దేవుని గుణలక్షణాలు తెలియదు, దేవుడు అర్థం కాలేదు. దే ఆర్ సెర్చింగ్ ఫర్ దేర్ గాడ్, బట్ గాడ్ ఈజ్ నాట్ రివీల్డ్ టు దెమ్. దేవుడు వారికి ప్రత్యక్షం కాలేదు. ఈరోజు యేసుక్రీస్తునందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అది నమ్మి పరిశీలిస్తే దేవుడు ఎవరు అర్థం అవుతాడు, లేకపోతే అర్థం కాడు, లేకపోతే అర్థం కానే కాడు. ఈ వచనాలు నేను రేపటి దినం మరలా ధ్యానం చేస్తాను. ఎందుకంటే కొంచెం క్రైస్తవులంగా మనం ఎక్కువగా దీన్ని తెలుసుకోవాలి. హౌ ద ప్యాగన్ పీపుల్ డిపెండెడ్ ఆన్ దేర్ ఓన్ నాలెడ్జ్ ఆర్ ఓన్ విజ్డమ్ అబౌట్ గాడ్. ఎలా దేవుని గూర్చి వారు అభిప్రాయాలు జ్ఞానం కలిగి ఉన్నారు అనే దాని మీద మనం తెలుసుకుంటున్నాం. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారి లేరు. రేపటి దినానికి నుంచి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలని మనం ప్రార్థిద్దాం. ప్రభు తన పరిచర్య అవసరాలు తీర్చునుగాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి విశ్వాసితో మీరు మాట్లాడండి. ఇక నుంచైనా బైబిల్ చదవటానికి సహాయం చేయండి నాయన. ఎవరు పడితే వారు చెప్పిన మాటలు వినక వాక్యాన్ని చూచి అది అవునో కాదో తెలుసుకోవటానికి విశ్వాసులకు విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదించండి. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.